రే సించా, నువ్వు నాతో ఆడిన ఆటలు చాలు గాని ఇంక బయటకు వచ్చేసాయి. ఎంతసేపని దాక్కుంటావురా? సుమారుగా ఒక అరగంట నుంచి లోపల ఎక్కడో దాక్కున్నావు నాకు కనబడకుండా. సించా, నువ్వు బయటకు వచ్చేసి నువ్వు ఎక్కడ దాక్కున్నావో నేను కనిపెట్టలేకపోతున్నాను రా. అయ్యో, వీడైతే మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుకున్నాడు. ఈ రోజంతా దాక్కుని చూపించు అన్నాను, వాడు నిజంగానే దాక్కోడానికి వెళ్ళిపోయాడు. చాప్, నువ్వేమన్నా సహాయం చేస్తావా? ఓకే ఓకే, ఈ రోజు నీకు చికెన్ కూరతో భోజనం పెట్టలేదనేసి నా మీద అలిగావన్నమాట. అయ్యో, విని పట్టుకునే లేదే నేను. మన చాప్కి ఇంకా చికెన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? ఓకే, నువ్వు అంత పట్టుదలగా ఉన్నప్పుడు నేను కూడా అంతే పట్టుదలగా ఉంటాను సించాన్. ఖచ్చితంగా నిన్ను కనిపెట్టి తీరుతాను. ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఇప్పటిదాకా మనం ఇల్లంతా వెతికేశాము, బట్ ఇక్కడైతే గనక వెతకలేదు. ఇంకా ఒక్కసారి మనం ఇటువైపు నుంచి వెళ్ళి చూసి వెతుకుదాము, మనకేమన్నా కనిపించే అవకాశం ఉంటుందేమో. ఓకే సించాన్, వచ్చేస్తున్నాను. నువ్వు ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా వచ్చి ఈ లిఖిత్ మామ నిన్ను కనిపెట్టి తీరుతాడు. ఇక్కడ కూడా లేడా? మరి ఎక్కడ దాక్కున్నాడు? కానీ కనీసం వీడి వాయిస్ కూడా వినబడ్డం లేదు. అరే ఏంటిది? ఏదో డోర్ లాగుంది. నేనెప్పుడు మా డోర్ ఇక్కడ ఎట్టించలేదే. కనీసం ఇలాంటి డోర్లు ఇప్పటిదాకా చూడను కూడా చూడలేదు. చూడనికి ఇదేదో పెద్ద విచిత్రంగా అనిపిస్తుంది. లైక్ అదే బోట్స్ లో ఉంటాయి కదా, అలాంటి డోర్ లాగా అనిపిస్తుంది. ఓకే, దీన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాం, ఆగండి. అరే, ఓపెన్ కావడం లేదు. ఎలా మరి దీన్ని ఓపెన్ చేసేది? ఇక్కడ చూడండి, సేమ్ మన వాల్ కలర్ ఎలాగుందో ఇది కూడా అలానే ఉంది. ఒకవేళ గోల్డ్ కలర్ లేకపోతే గనక ఖచ్చితంగా మనకి ఇది కనిపించేదే కాదు. ఇది డోర్ అని కూడా మనకి తెలిసేదే కాదనుకోండి. కానీ ఇది ఎలా వచ్చిందంటారు ఇక్కడికి? నాకేం అర్థం కావట్లేదు. రే సించాన్, ఒకసారి ఇక్కడికి వచ్చి చూడు. ఇక్కడ ఏదో డోర్ ఉందిరా, మొత్తానికి కనిపించిన కూడా కనిపించలేదు మనకి ఇప్పుడు దాకా. గుడ్డోల్లా భలే తిరిగేసంటారు నాయన ఇన్ని రోజులు. ఓకే ఓకే ఓకే, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? రే సించాన్, వినిపించిందా? సరే, నువ్వు ఇంకా అలా దాక్కునే ఉండు, నేను ఈ డోర్ ఓపెన్ చేసి దీంట్లో ఏముందో చూస్తాను. ఓకే గాయస్, నేనైతే కనుక గన్ తీసుకుని అయితే వచ్చాను. దీన్ని నార్మల్ గా ఓపెన్ చేయడానికి ప్రయత్నించా, బట్ కానీ ఓపెన్ అయితే కాలేదు. ఓకే, ఇప్పుడైతే కనుక ఒక్కసారి ఇలా ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాము. అరే, దీని మీద ఫైర్ చేశాను, బట్ కానీ స్టిల్ ఇంకా ఇదైతే గనక ఓపెన్ అయితే కావడం లేదు. కమాన్ కమాన్ కమాన్, మళ్ళీ ప్రయత్నిద్దాము. నాకు ఎందుకో కొద్దిగా డౌట్ కొడుతుంది, ఇది ఓపెన్ అవుతుందా అవదా అనేసి. బట్ కానీ గెన్నతో దీని చుట్టూ మనం కన్నాలు పెట్టామనుకోండి, వెంటనే హ్యాండిల్ అయితే గనక ఊడిపోయి అన్లాక్ అయిపోతుంది. బట్ చూడండి, ఇదైతే గనక అస్సలు అవ్వడం లేదు. ఇక్కడ ఎక్కడో బుల్లెట్లు దిగుతున్నాయి కానీ అక్కడ మాత్రం అస్సలు బుల్లెట్లే దిగడం లేదు చూడండి. అయ్యయ్యో, ఓకే పడుతుంది. ఓకే, ఇప్పుడిప్పుడే రెండు హోల్స్ అయితే గనక పడిని మనం దాని చుట్టూరు అనమాట, దాని చుట్టూరు కన్నం పెట్టి అక్కడి నుంచి మనం దాన్ని లాగేయాల్సి ఉంటుంది. కన్నం పెట్టిన తర్వాత అది వీక్ అయిపోతుంది కదా, అప్పుడు లాగడం చాలా సింపుల్. అరే ఇదేంట్రా, బుల్లెట్ మధ్యలోనే ఆగిపోతుంది గాయస్. ఈ డోర్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీన్ని ఓపెన్ చేయడం అంత సులభమైన విషయం కాదేమో అని అనిపిస్తుంది. ఓకే, మరేం పర్వాలేదు. రే సించాన్, వినబడుతుందా? ఇక్కడ ఏదో డోర్ ఉందిరా నాయనా. ఇది నాకు తెలిసినంత వరకు ఒక సీక్రెట్ బంకర్ కి సంబంధించిన డోర్ ఏమో అనుకుంటున్నాను. మన స్విమ్మింగ్ పూల్ కింద ఉంటుందనేసి నాకు డౌట్ రా. రేయ్, అయ్యయ్యో, వీడేంట్రా అసలు రావడం లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఈ డోర్ని ఫస్ట్ ఎలా ఓపెన్ చేయాలో మనం చూడాలి. ఓకే, ఒకసారి లెస్టర్కి ఫోన్ చేద్దాము. వాడికైతే మాత్రం ఇది ఎలా ఓపెన్ చేయాలో తెలుస్తుంది, ఎందుకంటే వాడు ఒక సైంటిస్ట్ కదా. లైక్ సైంటిస్ట్ అంటే డోర్లు ఓపెన్ చేయాలని కాదులేండి, రిమైనింగ్ అన్నట్ల కోసం కూడా వాడికి బాగా తెలుసు. రే లెస్టర్, అదేంటంటే మా ఇంటి దగ్గర ఏదో తెలియని డోర్ అయితే వచ్చింది. అది ఎలా ఓపెన్ చేయాలని గన్నతో ట్రై చేసా, ఓపెన్ కాలేదు. అందుకోసమనేసి నీకు చేశాను. నువ్వే వచ్చి ఆ డోర్ని ఎలా అయినా సరే నువ్వు ఓపెన్ చేయాలి. ఇదిగో లెస్టర్, నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించాను దాన్ని ఓపెన్ చేయడానికి, కానీ కుదరలేదు. అలా అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. అదేంటంటే నువ్వు వెంటనే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. నా దగ్గర ఇటువంటి కారు లేదు కదా, నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్ళు. సరే సరే వస్తున్నాను, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, ఇప్పుడు మనమైతే గనక మన లెస్టర్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది గాయస్. ఎందుకంటే మన లెస్టర్ చెప్పాడు కదా రమ్మని. వాడైతే గనక ఇప్పుడు ఈ డోర్ని అయితే ఓపెన్ చేయబోతున్నాడు. ఓకే ఓకే, చూద్దాం. మనమైతే మాత్రం ఫాస్ట్గా వెళ్ళాలి. నాకు ఓపెన్ చేసి ఆ డోర్లో అసలు ఏముందో అన్న దానికోసం చూడాలనుకుంటున్నాను. ఓకే సించాన్, నేను వెళ్తున్నాను, ఇంట్లోనే దాక్కో. గాయస్, వీడు దాక్కున్నాడు కానీ అసలు బయటికే రావడం లేదబ్బా.
ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడో? నేను ఎంతగానో అరుస్తున్నానో చూసారా? పిచ్చోళ్ళ గరుస్తూనే ఉన్నాను. వాడికి కనీసం నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. అరే సీక్రెట్ డోర్ ఉందిరా ఇక్కడ, కనీసం రారా బాబు అన్నా సరే వాడు మాత్రం రావడం లేదు. సరేలే, వాడి కోసం మనకెందుకులే గాని మనం ఫస్ట్ ఆ డోర్ని ఎలా ఓపెన్ చేయాలన్న దానికోసం అయితే గనక చూడాలి. ఓకే, ఫైనలీ మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు వీడిని తీసుకొని మళ్ళీ మన ఇంటి దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. వీడే కదా మనకి ఇప్పుడు డోర్ని ఓపెన్ చేసి పెట్టేది. లెస్టర్ నా స్నేహితుడా! అరే నువ్వు డోర్ ఓపెన్ చేయాలనే కదరా స్నేహితుడా అంటున్నావు అంటాడు మళ్ళీ. లెస్టర్, నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ ఓపెన్ చేయలేరు. ఆ సాహిత్యం, ఆ సమాజం, ఆ ఓపిక అవన్నీ నీలోనే ఉన్నాయి. దయచేసి నీకు ఆ డైలాగ్ లో తెలిస్తేనే చెప్పు, తెలియకుండా వాటిని కాపీ చేసి పడేకు. సరే సరే, నేను ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాను. అది ఎలాంటి డోర్ అన్నా ఈ లెస్టర్ జంతర్ మంత్ర మాయం అనగానే అటబాల్ అని ఓపెన్ అయిపోతుంది. అదిగో ఇదే నా టూల్ కిట్. ఇది లేకుండా నేను ఓపెన్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి తీసుకువెళ్లాల్సిందే మనం. రే ఎవరు తీసుకెళ్తాడు రా టూల్ కిట్? అది నా మాట విన్నాడు కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి దీని మీద పెట్టాడు. ఇప్పుడు నేను వచ్చి జంతర్ మంతర్ మాయం ఓపెన్ అవ్వు డోరు అంటాను. వెంటనే డడాల్ అని చెప్పి ఓపెన్ అయిపోతుంది. ఎలా ఉంది చూసావా? నేను చాలా సులభంగా ఎన్నో డోర్లు ఓపెన్ చేశాను. ఇది పెద్ద లెక్క నాకు చెప్పు. ఇది కూడా ఎంతో సులభంగా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తాను. అందుకోసమే కదా నిన్ను తీసుకువెళ్ళేది. నువ్వు ఓపెన్ చేయగలవు కాబట్టే నీ మీద నమ్మకం పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకువెళ్తున్నాను. సరే, నేను పెట్టుకున్న నమ్మకాన్ని అయితే మాత్రం పాడు చేయకే. ఓకే, ఫైనల్లీ మన లెస్టర్ని తీసుకొని మనమైతే వచ్చేసాము. రారా లెస్టర్ రా, నువ్వు ఓపెన్ చేస్తే ఫాస్ట్ గా దాంట్లో ఏముందో చూద్దాము. రే సించాన్, ఓపెన్ చేయడానికి లెస్టర్ వచ్చాడు రా, లెస్టర్ వచ్చాడు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాను, దాన్ని చూడబోతున్నాను. నువ్వు ఇంకా అలానే దాక్కొనుంటే అది నీ బాధ, నాకైతే సంబంధం లేదో చెప్తున్నాను. ఛాలెంజ్ ని ఎప్పుడో ఓడిపోయినని అంగీకరించాను, కానీ వీడు ఇంకా బయటకే రావడం లేదు. సరేలే, లోపల ఎంతసేపు దాక్కుంటావో దాక్కో. రా లెస్టర్ రా, వచ్చి దాన్ని ఓపెన్ చేయి. అటు ఇటు తిరుగుతావేట, దూకు అక్కడి నుంచి. అది దూకడానికి. అయినా నువ్వు ప్రతిరోజు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే నాకులాగా ఫిట్గా ఉంటావు. అంతేగాని ఎప్పుడు తిని పడుకుంటే ఫిట్గా ఎలా ఉంటావు చెప్పు? ఇదిగో ఇందాక గిన్నెతో ఓపెన్ చేయడానికి ప్రయత్నించా, బట్ కానీ నా వల్ల అస్సలా కాలేదురా లెస్టర్. అరే ఎవడ్రా నిన్ను దీంతో గెనెతో పెట్టి కాల్చమని చెప్పింది? అరే చిటికలో జంతర్ మంతర్ మాయమని ఓపెన్ చేసేవాడిని, మొత్తం అంతా చెడగొట్టి పడేసావు కదరా. సరే సరే, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు కానీ ఈ లెస్టర్ జంతర్ మంతర్ మాయం ఆబ్రగడాబ్రా చేసి ఈ డోర్ ని ఎలా ఓపెన్ చేస్తాడో నువ్వే చూడు. అది లెక్క. ఇక్కడ వెళ్ళించేసామంటే ఇది వెంటనే టుపుక్కుమని ఊడిపోయి టుపుక్కుమని చేతిలోకి వస్తుంది. అప్పుడు టుపుక్కుమని డోర్ తీసి మనం బుటుక్కుమని లోపలికి వెళ్ళిపోవచ్చు. అరే ఎలా ఇది? అరే ఎంత వెళ్ళించేసినా ఇక్కడ కన్నాల దగ్గర అరే ఇంత కూడా కరగడం లేదు కదా. ఏం చెయ్యాలరా దీన్ని? ఏం చేసావో తెలుసా? నీ వల్లే మొత్తం జరిగింది, లేకపోతే ఈ పాటికి దీన్ని ఓపెన్ చేసేవనరా గుండెగా. సరే సరే, నన్ను తీరుబాటుగా తిడదులే గాని ముందైతే దాన్ని ఓపెన్ చేయి. నాకు ఎందుకో నీకు అసలు డోర్లు ఓపెన్ చేయడం వచ్చా రాదా అనేసి డౌట్ పడుతుందిరా. ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ వెల్డింగ్ చేసేస్తూనే ఉన్నావు. దాన్ని అంటిస్తున్నావా లేకపోతే కరిగిస్తున్నావా? నాకైతే ఏవి అర్థం కావడం లేదు. నాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ కాదని అర్థమవుతుంది. నా దగ్గర ఓపెన్ కాకపోతే మరొక ఐడియా ఉంది రోయ్. ఆ ఐడియా గనక నువ్వు విన్నావనుకో దెబ్బకి షాక్ అయిపోతావు. దా 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 ఇలా వచ్చేసాయి. నీ వల్ల కూడా కాదని నాకు ముందే తెలుసు, కానీ ఏదో నాకు సాయంగా ఉంటావు కదనేసి అక్కడి దాకా వచ్చి నేను తీసుకొచ్చాను. ఏంట్రా అన్నా, జంతర్ మంత్రం హాయం డోర్ ఓపెన్ అయిపోద్దా? అబ్బాబ్బాబ్బా, ఇంకోటేదో అన్నాడబ్బా, బుడుక్కు 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 అని ఓపెన్ చేస్తాను, మనం డుబుక్కుమని లోపలికి వెళ్ళిపోదాం. నువ్వు చెప్పే డైలాగులు నేను చెప్పలేకపోవచ్చు, కానీ డోర్ని ఎలా ఓపెన్ చేయాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది. కాబట్టి నువ్వు వస్తావు అనేసి నేను చూసింది ఎందుకంటే ఒకవేళ ఓపెన్ కాకపోతే నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రయత్నిస్తావు, ఒకవేళ అలాగన్నా ఓపెన్ అయితే బాగుంటుంది కదనేసి ఒక అడ్వాంటేజ్ తీసుకొని నీ దాకా వచ్చాను. సరే ఇప్పుడు ఓపెన్ చేస్తాను. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలని ఇందాక ఒక ఐడియా ఆలోచించాను, బట్ కానీ దాన్ని మనం కరెక్ట్గా అమలు చేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అయిపోతుంది రోయ్.
నేనైతే గనక ఇక్కడ ఒక స్టిక్కింగ్ బాంబ్ అయితే గనక పెట్టబోతున్నాను, లైక్ టైమర్ బాంబ్. ఇప్పుడు ఆ బాంబు బ్లాస్ట్ అవ్వగానే పెద్ద పెద్దగా ఫైరింగ్ వస్తూ ఉంటుంది. అలా ఫైరింగ్ మొదలవగానే చూడు ఎలా ఉంటుందో చూపిస్తాను నీకు. ఓకే, చూసావా లెస్టర్ ఎలా ఉందో? ఇప్పుడు నేను ఫోన్లో టైప్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేసినప్పటికీ అక్కడ టైమర్ బాంబ్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత ఒక పెద్ద ఎక్స్ప్లోజర్ వచ్చి డోర్ అమాంతం డబాల్ అని ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గనక ఓపెన్ కాకపోతే లెస్టర్ నువ్వు నన్ను అడుగు, ఎలా గుండెగా ఎందుకు ఓపెన్ అవ్వలేదు అనేసి. ఏంటి అడుగుతావు కదా? అరే భలే ఓపెన్ చేసేసావురా. కొద్దిగా వెనక్కి ఉండాలి. తిని ఎక్స్ప్లోజర్ అయితే మాత్రం మోకానికి డుబాలు గబుక్క బుక్క 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 అనుకుంటూ కొడుతుంది. మొత్తం కరిగిపోతుంది గాయ్స్. ఆ డోర్ కూడా లాక్ మొత్తం కరిగిపోతుంది. ఈ గుండుగాడు ఒక మంచి ఐడియానే ఆలోచించాడు. పాపం మన లెస్టర్ గాడైతే మాత్రం టూల్ కిట్ కూడా తెచ్చుకున్నాడు దీన్ని ఓపెన్ చేయనీకి. కానీ వాడు అష్ట ప్రయత్నాలు ప్రయత్నించాడు, కానీ వాడి వల్ల అయితే కాలేదు. ఫైనల్లీ మనమే ఓపెన్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళబోతున్నాము. లెస్టర్ సిద్ధంగా ఉన్నావు కదా? వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఉంటుందో అనేసి లెస్టర్ నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది బాబోయ్. ఒకవేళ దాంట్లో బోలెడంత బంగారం ఇంకా డైమండ్స్ ఉంటే, ఓ మై గాడ్, చెప్తుంటేనే నాకైతే మాత్రం అబ్బా వేరే లెవెల్ అనిపిస్తుంది. ఓకే గాయ్స్ వెళ్ళబోతున్నాము. నో, ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? ఓకే, ఏదో టైం ట్రావెల్ చేసి ఎక్కడికో వచ్చినట్టు అనిపించింది రా లెస్టర్. ఎక్కడికి వచ్చాను రా? అదే ఏంట్రా మనం ఏదో ఇంటి దగ్గరకు వచ్చి పడినట్టు అనిపిస్తుంది. అదే ఇక్కడ చూడు, ఓరి దేవుడో, ఇక్కడ కార్స్ చూడు, ఇంకా బైక్స్ చూడు ఎన్నున్నాయో. నిజంగా నమ్మలేకపోతున్నాను లెస్టర్. ఏంట్రా మనం ఎక్కడికి వచ్చి పడ్డాం రా? ఇది చూడ్డానికి నాకు ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఈ ప్లేస్ చూసినట్టే అనిపిస్తుంది, కానీ చూసానా లేదా అని డౌట్ పడుతుంది. అసలు ఆ ఇంట్లో ఎవరుండుంటారు? ఒక్క నిమిషం, మనం లోపల ఎవరున్నారో బయటికి పిలుద్దాం. ఎక్స్క్యూజ్ మే, ఎవరున్నారు లోపల? బయటికి రండి. ఎక్స్క్యూజ్ మే. అరే ఎంత పిలిచినా రావట్లేదు, వీడికి వినబడ్డం లేదా ఏంటి? ఇక్కడ చూడరా నాయనా, వామ్మోయ్ వామ్మోయ్ వామ్మోయ్, ఎన్ని 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 కార్లా! నిజంగా ఇన్ని కార్లు ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాడ్రా? మనిషికి ఒక కారు ఉంటే సరిపోతుంది. సరే ముందు లోపల ఎవరున్నారో పిలుద్దాం, ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా లోపల? మిమ్మల్ని పిలుస్తుంది. ఎవరన్నా లోపల ఉంటే ఒకసారి బయటికి రండి, మేము ఎక్కడికి వచ్చామో మాకు అర్థం కావట్లేదు. అరే ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా లోపల? బయటికి రండి అయ్యా, మీకు చెవులు గాని పోయాయా ఏంటి? అయ్యో ఎంత పిలిచినా పలకడం లేదే. అయ్యో సార్ గారు బయటికి రండి. ఎవరబ్బాది? అది కూడా నా సీక్రెట్ వరల్డ్ కి వచ్చి నన్ను పిలుస్తున్నారు. వారి దేవుడాయ్, వచ్చేసాడు లిఖిత్ మామ. అరే ఎలా కనిపెట్టాడంటారు? నాకు అర్థం కావడం లేదు. నన్ను చూసేశాడయ్యా, పిలుస్తున్నాడు. అదిగోండి నన్ను, వస్తున్నా వస్తున్నా. ఇంతకీ ఎలా కనిపెట్టారు నేను ఇక్కడున్నట్టు? ఇది ఒక సీక్రెట్ పోర్టల్ వరల్డ్. ఇక్కడ నేను తప్ప ఇంకా ఎవ్వరూ ఉండరు మామా. రే సించాన్, ఈ ఇల్లు నీదా? అరే ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టించావురా సించాన్? నాకేవి అర్థం కావడం లేదు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇంకా ఇంట్లో ఎక్కడో దాక్కున్నావేమో అనేసి పిచ్చోళ్ళ 2 గంటల వరకు వెతికాను రా, ఎక్కడా కనిపించలేదు. అరే ఇక్కడ ఏదో డోర్ ఉందని చెప్పినా సరే కనీసం నువ్వు రాలేదు. అప్పుడైనా సరే నాకు అర్థం కాలేదు. అసలు ఇక్కడ ఎక్కడున్నాం, ఇది ఏంటి, నాకు ఏవి అర్థం కావట్లేదురా. చెప్తున్నాను కదా మామా, ఇది ఒక సీక్రెట్ పోర్టల్ వరల్డ్ అన్నమాట. ఇక్కడ నేను తప్ప ఇంకా ఎవరు ఉండరు. ఇది మన లాస్ శాంటోసే, కానీ ఇక్కడ ఒక్కలు కూడా ఉండరు. ఎందుకంటే ఇది ఒక సీక్రెట్ ప్రదేశం అన్నమాట. ఒక జీనీ రీసెంట్ గా నాకైతే పరిచయమయ్యాడు. నేను బీచ్ లో నడుస్తుంటే నాకైతే ఒక డబ్బా కనిపించింది. దాన్ని ఓపెన్ చేయగానే దాంట్లోంచి ఒక జీనీ వచ్చాడు. వాడినైతే గనక నేను వరం కోరుకున్నాను. ఏంటంటే నాకు సూపర్ కార్స్ కావాలి, అవి కూడా చాలా ఎక్కువ. ఇంకా అదే కాకుండా బీచ్ వి ఉన్న ఇల్లు, ఇంకా నాకు బోట్స్ కావాలి, ఇంకా అదే కాకుండా హెలికాప్టర్ కూడా కావాలనేసి వాడిని అడిగాను మామా. వాడిని అడిగితే జీనీ ఏం చేశాడు తెలుసా? నీకు నార్మల్ గా ఇవ్వాలంటే కష్టం గాని ఒక సీక్రెట్ పోర్టల్ వరల్డ్ లో ఇస్తాను అన్నాడు. అందుకోసమే నేను కూడా ఇంకా ఓకే అనేసాను. చూసావా, కావాలంటే మన లాస్ శాంటోస్ లో ఉన్న వాటర్ పార్క్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ నేను తప్ప ఇంకా ఎవ్వరూ ఉండరు. ఒక్క మనిషి కూడా రోడ్డు మీద తిరగడు. కావాలంటే నువ్వు ఒకసారి గమనించుకో. అందుకోసమే నేను ఇక్కడ నివసిస్తున్నాను. లైక్ నువ్వు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? నాకైతే మాత్రం ఏమీ అర్థం కావట్లేదు సించాన్.
ఓకే, నువ్వు చెప్తుంటే నాకు మొత్తం ఏదో తేడా తేడాగా అనిపిస్తుంది. ఇది లాస్ శాంటోస్ అంట, కాకపోతే చూడండి ఇక్కడ సూపర్ బైక్స్, సూపర్ కార్స్, ఓరి దేవుడో బొగాటి కూడా ఉందిరా నాయనా. వామ్మోయ్, ఇక్కడ లేని సూపర్ కార్ అంటూ ఏమీ లేదు గాయ్స్. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా సూపర్ కార్స్ ఉన్నాయి. చూడండి రియల్లీ ఇక్కడ ల్యాంబర్గిని కూడా ఉంది. వావ్ 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 వావ్, చాలా కార్లు ఉన్నాయి. అదే సించాన్, ఇప్పుడు ఈ కార్లు అన్నట్లు మనం మన లాస్ శాంటోస్ కి తీసుకువెళ్ళడానికి ఉంటుందా? అంటే లైక్ ఈ హెలికాప్టర్ కానివ్వు, అండ్ అలాగే ఇంకా రిమైనింగ్ కార్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మన వరల్డ్ కి తీసుకువెళ్ళిపోవచ్చా? లేదు మామా, అది చాలా కష్టం. కష్టం కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే నేను చాలా సార్లు ప్రయత్నించాను. బట్ కాకపోతే ఇక్కడ ఉన్నవి ఏవి మనం తీసుకువెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే ఇది ఒక సీక్రెట్ వరల్డ్ కదా. సీక్రెట్ వరల్డ్ నుంచి ఏవి మనం నార్మల్ వరల్డ్ కి తీసుకువెళ్ళలేము. నేనున్నది ఇక్కడ సీక్రెట్. నాకు ఈ మంచు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ జీనీతో నాకు మంచు కూడా కావాలని చెప్పాను. అందుకే ఇక్కడ నిత్యం మంచు ఉంటుంది. అండ్ అలాగే నాకు కావాల్సిన బైక్స్ చెప్పాను. ఇంకా అదే కాకుండా కార్స్ కూడా చెప్పాను. నాకు మొత్తం అన్ని ఇచ్చేసాడు జీనీ. ఒక్కటి కూడా వద్దనుడు. అంతగా కావాలంటే ఇక్కడ ఏ కారు కనిపించినా ఆ కార్ని మనం డ్రైవ్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడే. ఇది కూడా సేమ్ మన లాస్ శాంటోస్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనుషులు ఎవరు తిరగరన్నమాట మన కార్లు చూడ్డానికి. సపోజ్ మన దగ్గర ఇప్పుడు బుగాటి కార్ ఉంది కదా, అదే మన లాస్ శాంటోస్ లో వేసుకుని వెళ్ళామనుకో, అరే వాడి దగ్గర బుగాటి కార్ ఉందిరా అని చెప్పేసి ప్రతి ఒక్కరు మన వంకే చూస్తారు. అదే ఇక్కడ నువ్వు తిరిగినా సరే ఇక్కడ చూడ్డానికి ఎవడు ఉండను కూడా ఉండడు. జస్ట్ నువ్వు బొగాటి ఫీల్ మాత్రమే పొందగలవు. అంతకు మించి మనకైతే ఇంకా ఏమీ రాదు. కనీసం ఇన్ని రోజులు నాకు చెప్పను కూడా చెప్పలేదు కదా. ఓకే గాయ్స్, నాకు ఇది లాస్ శాంటోసా కాదా అని చిన్న డౌట్ అయితే ఉంది. ఒక్కసారి నేను బీచ్ దాకా వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకొని వస్తాను, ఆగండి. ఓకే, వాటర్ పార్క్ అయితే ఇక్కడే ఉంది కాబట్టి ఒక కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. మన లాస్ శాంటోస్ లో కూడా సేమ్ వాటర్ పార్క్ ఉంటుంది. మనం ఎదరికి వెళ్ళి బీచ్ కనబడుతుందో లేదో, అండ్ అలాగే మన బీచ్ దగ్గర స్టేడియం కనబడుతుందో లేదో చూద్దాం. ఆ రెండు కనిపించినాయి అంటే ఇంకా ఇది 100% లాస్ శాంటోసేనయ్యా. అదిగోండి అక్కడ బీచ్ ప్లస్ జాయింట్ వీల్, ఇంకా మనకి చూడండి అక్కడ మనకి స్టేడియం కూడా కనబడుతుంది. అంటే సించాన్, మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి అయితే ఉండదు. కావాలంటే మన రియల్ వరల్డ్ లో కాకుండా ఈ ఫేక్ వరల్డ్ లో మన ఇంటికి వెళ్ళొచ్చా? అదేరా, ఇప్పుడు నేనేమంటున్నానంటే మన ఇల్లు ఉన్నది కదా, మన ఇంటి దగ్గరికి మనం సేమ్ ఇప్పుడు ఈ కారు వేసుకుని వెళ్ళొచ్చా అంటున్నాను. ఎందుకు వెళ్ళలేం? బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ ఎవ్వరూ ఉండదన్నమాట. ఇది ఒక సీక్రెట్ వరల్డ్ కాబట్టి అక్కడ నువ్వు ఉండవు. నువ్వు రియల్ వరల్డ్ నుంచి వచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇదంతా తెలుస్తుంది. కాకపోతే ఈ సీక్రెట్ వరల్డ్ లో ఇన్ని రోజులు ఒక్కనే ఉన్నాను. నాతో పాటు ఇంకొకరు కూడా ఎవరెవరో అడిగారంట, కానీ ఇప్పటిదాకా నాకు వాళ్ళు ఎవరో కనే కనిపించలేదు తెలుసా. కావాలంటే ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం చూడు, ఎంత అందంగా ఉంటుందో. చాలా బాగుంటుంది మామా, అదిరిపోతుంది. ఈ ప్యారలల్ వాల్స్ కోసం నేను విన్నాను, కాకపోతే ఏంటంటే అది నిజంగా ఉంటుందా లేదా అనేసి ఒక చిన్న అనుమానం ఉండేది. కానీ ఈ రోజు నీ వల్ల అదైతే మాత్రం కన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకే, నేను లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూస్తాను. మీరు వస్తే రండి, లేకపోతే మానేసుకోండి. ఓకే గాయ్స్, మీ అందరికీ లోపల ఎలా ఉంది అన్నదైతే గనుక చూపించబోతున్నాను. అందరూ సిద్ధంగా ఉండండి. రే సించాన్, వస్తావా? నాకు చూపిస్తావా ఇల్లుని? వద్దులే, నువ్వు లెస్టర్తో ఉండు, ఓకేనా? ఓకే, ఇప్పుడు మనమైతే గనక మొత్తం కింద నుంచి అయితే మొదలు పెడదాము. ఓ, ఇక్కడ స్నో ఉండడం వల్ల ఫ్రూట్స్ మీద కూడా స్నో పడేసి చాలా చల్లగా అయిపోయినాయి అనమాట. ఫ్రూట్స్ కూడా అంత త్వరగా పాడావో. ఇప్పుడు ఫ్రూట్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఎప్పుడైనా మనం నార్మల్లీ బయట పెట్టేస్తేనే అవైతే మాత్రం పాడైపోతాయి. నార్మల్గా చల్లగా ఉన్నాయనుకోండి ఫ్రిడ్జ్ లో, అప్పుడు అవైతే పాడవో. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, మన సించాన్ అయితే మాత్రం ఓట్స్ అయితే చేసుకుంటున్నాడు. అందులో ఫుల్గా బాదమ్స్ కూడా వేసాడు. ఓకే, అంటే మనం నార్మల్గా నివసించవచ్చు. ఇప్పుడు నా రెగ్యులర్ వరల్డ్ లో ఎలాగుంటున్నామో ఇక్కడ కూడా అలాగే అనమాట. బట్ కాకపోతే ఇక్కడ ఎవరు మనుషులు ఉండరు. అరే లెస్టర్, ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు నన్ను? నీకు ఏ కారు నడపాలి అనిపిస్తే ఆ కారు నడుపు. నీకు బొగాటి అంటే ఇష్టం అన్నావు కదా, ఆ కారు నడుపు. పోని నన్ను అడగాలా? ఇది మొత్తం మనవే, అర్థమవుతుందా? నేనన్నా సరే ఎన్ని కార్లు ఎక్కడ నడుపుతాను చెప్పు. కనీసం ఇక్కడ లైసెన్స్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ పోలీసులే ఉండరు కదా. ఇదొక సీక్రెట్ వరల్డ్ కాబట్టి నేను కూడా ఇక్కడ కారు నడపచ్చు, బైక్లు నడపచ్చు, హెలికాప్టర్ కూడా నడపచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు కదా. మరి నిజంగా నాకు ఏ బుగాటి అంటే చాలా ఇష్టం.
కానీ మనం కొనుక్కునే అంటే డబ్బులు మన దగ్గర లేవు కదా. పోనీలే, ఎప్పుడైనా నాకు నడపాలి అనిపిస్తే ఈ ఫేక్ వరల్డ్ కు వచ్చేసి మంచంగా నడుపుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఓమ్మోయ్, ఓరే దేవుడోయ్, ఏమన్నా స్పీడ్ వెళ్తుందో చూడండి. 155, 157, 158, అదే అయ్యా 160కి ఎక్కించాడు ఈ లెస్టర్ గాడు. ఏమన్నా లెస్టర్? ఓకే, మీకు ఇల్లు సగం మాత్రమే చూపించాను, రిమైనింగ్ కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓ ఓ ఓ ఓ వావ్, ఓ ఏంటిది? అబ్బా, ఈ గ్లాసులు కూడా చూడండి ఎలా ఎక్కేస్తున్నాడో. ఓకే, ఇక్కడ పంప్కిన్స్ అయితే మాత్రం చూడండి 1 2 3 అండ్ అలాగే 4 పంప్కిన్స్ అయితే ఉన్నాయా? లేదు లేదు, 5 ఉన్నట్టుకున్నాయి. ఓ, ఇక్కడ వాటర్ ఫ్లో అయితే మాత్రం చూడండి, ఇందాక దాకా నేను ఇక్కడ ఏదైనా బ్లాక్ స్క్రీన్ ఏమో అనుకున్నా, బట్ కానీ ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది గాయస్. అండ్ అలాగే మీకు కిచెన్ ఆల్రెడీ చూపించేశాను, ఇంకా మీకు చూపించాల్సింది పైన ఉందన్నమాట. పైన కూడా చూపించేసానంటే ఇంకా అయిపోతుంది. అంతకన్నా ముందు ఇక్కడ చూడండి, టీవీ అయితే మాత్రం ఎంత బాగుందో. మా ఇంట్లో కూడా ఉంది, బట్ కానీ అది వాల్ కి ఫిక్స్ చేసి ఉంటుంది. ఇక్కడ మాత్రం చూడండి హోమ్ థియేటర్ అండ్ అలాగే టీవీ కూడా కిందనే ఉందన్నమాట. ఓకే, ఇదేంటిది నాకు అర్థం కాలేదు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసేదా? అరే, ఇక్కడ సంథింగ్ ఏదో గేమింగ్ రూమ్ లా కనిపిస్తుంది, బట్ కానీ ఇక్కడ 3 కంప్యూటర్లు ఉన్నాయి, ప్లస్ వాకీ టాకీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ టవల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడైతే మాత్రం ఒక 2 చైర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దాకా మనకి అన్ని కనిపించినాయి కానీ వాష్రూమ్ ఎక్కడుందో కానీ కనిపించలేదు మనకి. ఓకే, ఫైనల్లీ ఇదంతా బాగుంది కాబట్టి ఇప్పుడు అటు సైడ్ బెడ్రూమ్ ఉన్నట్టుకుంది, అది కూడా చూద్దాం. ఇంటిలోకి అయితే మాత్రం ఫుల్ వెంటిలేషన్ అయితే వస్తూనే ఉంటుంది గాయస్, ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు బీచ్ ఈ పక్కనే ఉంది కదా. రియల్లీ ఆసమ్ గాయ్స్, రియల్లీ ఆసమ్. మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ ఇంట్లో అన్నా ఉండొచ్చు, కేవలం ఈ ఇంట్లోనే కాదు. అయితే ఇంకా కొన్ని ఇల్లులు అన్లాక్ అవుతాయి అవ్వమో నాకు తెలీదు, బట్ కానీ ఈ సీక్రెట్ వరల్డ్ లో మన సించానికంటూ ఒక ఇల్లు ఇచ్చారు కాబట్టి వాడు ఇక్కడికి వస్తున్నాడు అనమాట. లైక్ నేను లేనప్పుడు మాత్రమే వస్తున్నాడంట, అది కూడా మనకి ఇందాక క్లారిటీగా చెప్పాడు, మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఓకే, జిమ్ జిమ్ జిమ్, ఎక్కడికి వెళ్ళినా జిమ్ముకి నాకు ఉన్న అనుబంధం అయితే మాత్రం ఎప్పటికీ విడిపోదు. ఎందుకు ఈ మాట నేను అన్నానంటే చూడండి, మన ఈ సీక్రెట్ వరల్డ్కి వచ్చినా సరే మన కోసం జిమ్ కూడా రెడీగా ఉంది. ఈ ఇల్లు, ఈ కార్లు అన్ని మన సించన్ గాడివే గాయ్స్, వాడివి కాకపోతే మనవా చెప్పండి? వాడే పాపం ఎంతో కష్టపడి ఆ జీనీని బయటికి విడిపిస్తే వాడికి ఒక వరాన్ని ప్రసాదించాడు. అడిగిన వరం ఏంటి? ఇలాగా నాకు ఒక ఇల్లు కావాలి, ఇలా కార్లు కావాలి, అది కూడా ఒక సీక్రెట్ వరల్డ్. అంటే ఈ విధంగా సేమ్ లాస్ శాంటోస్ లోనే ఒక సీక్రెట్ వరల్డ్ ని క్రియేట్ చేసి మరీ ఇచ్చారు. సూపర్ కదా, రియల్లీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఒకసారి మనం పైకి కూడా వెళ్ళి చూద్దాం, ఆగండి. ఓకే, ఈ పైన ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను అనమాట, అందుకోసమే మళ్ళీ ఒకసారి చూపించడానికి వచ్చేసాను. ఓ, మనం ఎంతసేపు వెతుకుతున్నా వాష్రూమ్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి అండ్ అలాగే వాష్రూమ్ ఉంది, ఇంకా బాతింగ్ చేయడానికి బాతింగ్ టబ్ కూడా ఉంది. సూపర్ కదా, రియల్లీ నాకైతే హౌస్ చాలా బాగా నచ్చింది. ఈ డోర్ ఇన్విజిబుల్ డోర్ అనుకుంటా, అందుకోసమే అనేసి కొద్దిగా వింతగా అనిపించింది. ఓకే గాయ్స్, ఓకే ఫైనల్లీ మనమైతే కనుక ఇల్లు మొత్తం చూసేసాము. మీకు ఏ విధంగా అనిపించింది అన్నదైతే మాత్రం చెప్పడం మీరైతే అసలు మర్చిపోకండి. ఇది ఒక సీక్రెట్ వరల్డ్ కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే, చెప్పకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి? లిఖిత్ మామా, నేను లెస్టర్ తో వెళ్తున్నాను, నువ్వైతే మాత్రం జాగ్రత్త. ఇదిగో లెస్టర్ వాళ్ళ ఇల్లు చూస్తాడంట, అందుకోసమే వెళ్తున్నాము. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి వచ్చేసేయ్. సరే సరే, తొందరగా వచ్చేసేయండి, అర్థమవుతుందా? మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి కదా. ఓకే, ఒకవేళ తీసుకువెళ్లే ఆప్షన్స్ ఉంటే గనక నాకు కార్లు వద్దు కానీ బైక్లు అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ఈ బైక్ ని తీసుకెళ్లేవాడిని. ఓ గాయ్స్, దీని స్పీడ్ అయితే చూడండి, ఓ 100. కమాన్, ఈ అసలు ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దామా. మొత్తం అక్కడ 2 బైక్లు ఉన్నాయి, ఒకటి వచ్చేసి CBR అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి కవాసాకి నింజా Z900. కాదు, ఆ సంథింగ్ H2R ఏదో అనుకుంటా. ఓకే, 146, 145, ఆల్మోస్ట్ 147, 150 దాకా ఎక్కిందనమాట. అరే, మనం ఎక్కడికి వచ్చామో ఒక్కసారి మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి, ఒక్క నిమిషం. మీరు గనక ఇక్కడ చూసినట్టయితే గనక స్టార్క్ మెన్షన్ 2.0 లవ్ యూ అని చెప్పేసి కూడా ఉంది. యాక్చువల్లీ ఇది రియల్ లైఫ్ లో మన స్టార్క్ గడ్ ఇంట్లోకి ఎప్పుడు మనం బండి వేసుకెళ్లలేదు, ఇదే మొదటిసారి. ఐరన్ మ్యాన్ ఇల్లు చూడాలి అనుకున్నాను, బట్ కానీ చూడడం కుదరలేదు. ఈ రోజు మనమైతే ఐరన్ మ్యాన్ ఇల్లు ఎలా ఉండబోతుందో
ఒకసారి మీ అందరికీ చూపించబోతున్నాను. అంటే నేను చూశాను, బట్ కానీ రియల్ వరల్డ్ లో వీడియోలు తీయడానికి కుదరలేదు. ఈ ఫేక్ వరల్డ్ లో మనల్ని ఎవ్వడు ఏమనడు. ఇక్కడ కనీసం మన టోనీ స్టార్ కి ఉండడు, ఎందుకంటే ఇది ఫేక్ వరల్డ్ లో వాడి ఇల్లు కాబట్టి. ఓకే, ఒక ప్యారలల్ లో ఉన్న డిఫరెంట్ వరల్డ్స్ అండ్ అలాగే ఇది వచ్చేసి ఒక సీక్రెట్ పోర్టల్ ఓల్డ్, అదొచ్చేసి మన ఒరిజినల్ పోల్డ్ అనమాట. ప్రెసెంట్ నడుస్తున్న టైం ట్రావెల్ బట్టి వెళ్తుంది అది. ఇది అలా కాదు, ఇది సీక్రెట్ పోర్టల్ వరల్డ్ కాబట్టి కొద్దిగా ఓకే ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాము. ఇదిగోండి గాయ్స్, ఇది సీక్రెట్ పోర్టల్ వరల్డ్ కాబట్టి మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ ఇంట్లో కన్నా బైక్ వేసుకెళ్ళొచ్చు. అదే కాదు, కావాలంటే మనం బ్యాంకులోకి కూడా వెళ్ళి బ్యాంకులోంచి కూడా మనం మొత్తం బండేసుకొని రౌండ్స్ వేయొచ్చు. అది కాదనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న కార్స్ కూడా తీసుకురావచ్చు. కార్స్ ఉంటాయో ఉండవో అన్నది నాకు క్లారిటీగా తెలీదు, బట్ నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళొచ్చు. అండ్ అలాగే మన మీద కేసెస్ కూడా పడవనుకోండి, ఎందుకంటే ఇది సీక్రెట్ వరల్డ్ కదా. ఓకే, మళ్ళీ ఒకసారి బైక్ని అయితే టెస్ట్ చేద్దాము ఎంత వేగంగా వెళ్తుందో అన్నది. ఓకే గాయ్స్, నేను ఈసారి ఖచ్చితంగా 150 పైకి వెళ్తుంది అని ఎక్స్పెక్టింగ్, బట్ చూద్దాం ఏమవుతుందో ఏంటో. ఓకే 140, 142, 143, 145, 148, 148, 147. కమాన్, అయ్యో గాయ్స్ నేనే ఎస్. ఓకే ఫైనలీ 151కి అయితే గనక చేరుకున్నాం మన స్పీడ్. ఫైనలీ 150 ఎక్కించాలి అనుకున్నాం, 150 ఎక్కించేసాము. ఓకే, ఇప్పుడు మన కవాసాకి నింజా గ్రీన్ బైక్ ని అయితే గనక టెస్ట్ చేయబోతున్నాము. ఈ బైక్ ని కూడా మనం సేమ్ అదే విధంగా టెస్ట్ చేద్దాము. మన సించనాలు మన లెస్టర్ ఇంటికి వెళ్ళారు కదా, మనము కూడా అలాగే ఇప్పుడు ఈ కవాసాకి బైక్ వేసుకొని మన ఇంటి దగ్గరికి వెళ్దాము. అదే గాయస్, ఈ సీక్రెట్ వరల్డ్ లో మన ఇల్లు ఎలా ఉన్నదో అన్నది చూడ్డానికి వెళ్దాము. ఓకే, ప్రజెంట్ అయితే గనక చూడండి థర్డ్ గేర్ అయితే పడింది. అండ్ అలాగే అంత స్పీడ్ వెళ్ళడం లేదు, లైక్ ఆ బైక్ వెళ్ళినంత ఫాస్ట్ గా ఇదైతే వెళ్ళడం లేదు. బట్ కాకపోతే ఎస్ గుడ్, బైక్ అయితే మాత్రం బాగుంది. మరీ అంత స్పీడ్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదనుకోండి, బట్ కాకపోతే అంత స్పీడ్ వెళ్ళట్లేదని మీకు చెప్తున్నాను అంతే. ఓకే ఫైనలీ నాకైతే నచ్చింది. గాయ్స్, మన ఇంటి దగ్గరికి వెళ్ళమంటారు ఈ సీక్రెట్ వరల్డ్ లో? ఎంతమంది వెళ్ళమంటారు, ఎంతమంది వద్దంటారు కామెంట్ చేయండి.